ప్రతి స్త్రీ మంచి భర్త రావాలని పెళ్లి కాకముందు పూజ చేస్తారు. దేవుని కోరుకునేది ఏంటంటే మంచి భర్త రావాలని కోరుకుంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత భర్త బాగుండాలని తన యోగక్షేమాల కోసం పూజలు చేస్తూ ఉంటారు. కానీ మగవాళ్ళు ఒక్క పూజ కూడా చేయరు. నా భార్య బాగుండాలని కోరుకుంటారో లేదో నాకు తెలీదు. ఆడవాళ్ళు చేసినంత మగవాళ్ళు చేయరు. ఇన్ని చేసిన ఆడవాళ్లకు ఉన్నంత ఇబ్బందులు వాళ్ళని గ్రహించకపోవటం, నిరాదరణకు గురవటం, ఒత్తిడికి లోనవటం ఆడవాళ్ళకే ఎక్కువ. ఇంత చేసినా వీళ్ళకి ఈ శిక్ష ఎందుకు? సృష్టిలో స్త్రీలని సముచిత స్థానం మొదటి నుంచి ఇవ్వలేదు. పూర్తి స్వేచ్ఛ కానీ, ఎంత మేధావి అయినా కానీ తన ఆలోచనల్ని పంచుకోవడం కానీ, తన సలహాలను తీసుకోవడం కానీ మగవాళ్ళు చెయ్యరు. వాళ్ళ అహం దెబ్బతింటుంది. అందుకని ఆడవాళ్ళని నీకేం తెలుసు, నువ్వు మేలకొని కూర్చో, వండుకో, తిను అట్లా చెప్తారు. ఆడవాళ్ళలో కూడా మంచి మేధావులు ఉన్నారండి. మగవాళ్ళు చేయలేని పనులు ఆడవాళ్ళు కూడా చేశారు. వ్యాపకాలు తక్కువ, వృత్తి మీద కానీ ఒక విషయం ఏదైనా ఉంటే బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అంటే తను అదే మనసులో ఉంటుంది. ఇతర వ్యాపకాలు కూడా ఉండవు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకు మహిళలు ఎక్కువగా రాణిస్తారు. మగవాళ్ళ కన్నా కొన్ని విషయాల్లో ఆడవాళ్లే బాగా వృద్ధిలోకి వస్తారు. మగవాళ్ళు మాత్రం లేడీస్కి ఈ రోజుకి ఆ స్వేచ్ఛని ఇవ్వలేకపోతున్నారు. కారణం వాళ్ళ యొక్క పురుష అహంకారం. ఆ అహంకారం కొన్ని చోట్ల బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల మాత్రం బాగోదు. ఏది ఏమైనప్పటికీ కూడా స్త్రీలకి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించిన నాడే అన్ని కుటుంబాలు బాగుంటాయి. వీళ్ళు కూడా కొన్ని విషయాలలో అత్తగారింటి తరఫు వాళ్ళ విషయాల్లో అతి జోక్యం కూడా చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. అటువంటి కొన్నిట్లో కొన్ని మగాళ్ళకి ఇబ్బందులు కలిగే మాట వాస్తవం. వాటిని మొదటి దశలోనే పరిష్కరించుకొని ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి. కొన్ని పెద్దలు చెప్పిన మాట పెడచెవని పెట్టకుండా వినటం ఒకటి అలవాటు చేసుకోవాలి. కొంచెం కుటుంబం ఒక తాటి మీద నడుస్తుంది, బాగుంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.